మోదీ గారు ఎందుకు ఆన్సర్ లేడు ఇయ్యారయ్యా, నువ్వేం చేసుకుంటా చేసుకో. ఇరాన్ లాంటినో మిగతా సౌదీ అరేబియాలో వెళ్ళి ఇది ట్రై చేయండి ఒకసారి, అక్కడ వెళ్ళి ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి మాట్లాడండి. మీ దేశం గురించి మేము అడిగామా? మేము వాళ్ళు అడగలేదు కదా. యూ కాల్ మీ యాజ్ యువర్ గెస్ట్, ట్రీట్ మీ యాజ్ ఎ గెస్ట్. సో టెలిప్రాంప్టర్ యూజ్ చేయడం తప్పేముంది? సో ప్రెసిడెంట్ ట్రంప్ యూజ్ చేస్తారు, మీరు ట్రంప్ని అడిగిందా మీరు ఎందుకు టెలిప్రాంప్టర్ యూజ్ చేస్తున్నారని? కియర్ స్టామర్ యూజ్ చేస్తారు, మీరు అడిగిందా ఎందుకు యూజ్ చేస్తున్నారని? మోదీ గారు యూజ్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ చేయకపోతే నేనేం చేయాలి? అగైన్ మై క్వశ్చన్ ఇస్ ఎందుకు చెప్పాలి? ఇక్కడ రాసి పెట్టిందా మా కాన్స్టిట్యూషన్లో? భారతదేశంలో హ్యూమన్ రైట్స్, ఏం హ్యూమన్ రైట్స్? ఇరాన్ వెళ్ళి హ్యూమన్ రైట్స్ గురించి అడగండి ఒకసారి, అప్పుడు చెప్తారు వాళ్ళు హ్యూమన్ రైట్స్ ఏంటనేది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. మొన్న 18వ తారీఖున యూరో ట్రిప్ వెళ్ళిన ప్రధాని మోదీ గారు అక్కడ నార్వేలో అక్కడ జరిగిన సమావేశం ఏదైతుందో ఆ సమావేశం జరిగిపోయిన తర్వాత అక్కడున్న ఒక నార్వేయన్ జర్నలిస్ట్, హెలెలింగ్ అనే ఒక నార్వేయన్ జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన ప్రధాని మోదీ గారిని ఉద్దేశించి పత్రికా స్వేచ్ఛ అది ఇది అని, మా కంట్రీలో అయితే చాలా టాప్ పొజిషన్లో ఉంది, ఇండియాలో అయితే 150, 167 సంథింగ్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పొజిషన్లో ఉంది, ఎందుకు ప్రశ్నలు తీసుకోరు, మీరు టెలిప్రాంప్టర్ వాడతారు, ప్రశ్నలు తీసుకోకపోవడానికి మీకు అంత భయం ఏంటి, ఇలా రకరకాల కామెంట్స్ చేశారు. అది కాస్త చాలా కాంట్రవర్షియల్ అయింది. ట్విట్టర్లో దానికి సంబంధించిన పోస్టులు కూడా వచ్చాయి, చాలామంది వాటిని రీషేర్ కూడా చేశారు, రీపోస్ట్ కూడా చేశారు. అందులో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. అసలు ఈ ఇష్యూ అంతా ఏంటి? దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుందా? ఎందుకు ప్రధాని మోదీ అక్కడ అడిగిన ప్రశ్నలకి తిరిగి సమాధానం చెప్పలేదు? అసలు దీని గురించి చర్చించడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కొచ్చిరెడ్డి గారు ఉన్నారు. సార్తో అడిగి తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరిగింది, అసలు హెలెలింగ్ ఎవరు, దీని వెనకాల నేపథ్యం ఏంటి. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. హ్యావింగ్ యూ సీటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఎస్, వన్ వీక్ అయింది అనుకుంటాను సార్. లేదు, 1 week, 5 days అయింది. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో యూ మస్ట్ బి సీయింగ్ దిస్ న్యూ ఆర్టికల్స్ అండ్ న్యూస్ ఆర్టికల్స్. ఇన్ఫాక్ట్ ఐ ట్వీటెడ్ ఆల్సో, నేను ట్వీట్ కూడా చేశాను. ఇది ప్రెస్ బ్రీఫింగ్ ఉంటే, ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. ప్రెస్ బ్రీఫింగ్లో డిప్లొమాటిక్ సర్కిల్స్లో ప్రధానమంత్రినో ప్రెసిడెంట్నో వాళ్ళ వైపు నుంచి మన వైపు నుంచి హెడ్ ఆఫ్ స్టేట్ ఉంటారు. వాళ్ళు మీడియాకి ఏం జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో రాహుల్ గాంధీకి తెలియదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి కాలేదు కదా. ఆయనకి ప్రెస్ బ్రీఫింగ్ అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ డిఫరెన్స్ లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ దాని తర్వాత జరిగింది, వేర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి మన వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి డెలిగేషన్స్ వచ్చి ప్రెస్ తీసుకున్నారు. దాంట్లో కూడా ఈమె అదే ప్రశ్న అడిగారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు మంచి జవాబు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గోయింగ్ వైరల్ ఆన్ ద నెట్. మన వైపు నుంచి ఇచ్చిన రిప్లై, ఆమె దగ్గర అడిగారు, మీరు ఏ ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు, మా దేశంలో ఎంతమంది జైల్లో ఉన్నారు చెప్పండి, మా దేశంలో ఉన్న అంత మటుకు డెమోక్రసీ మీ దగ్గర ఎక్కడ ఉంది, నార్వేలో మీ పాపులేషన్ ఏంటి, మా పాపులేషన్ ఏంటి అని అడిగారు. సో షీ వాజ్ గివెన్ రైట్ రిప్లై. లాస్ట్ ఆమె వాకౌట్ కూడా చేసేసింది. తర్వాత తిరిగి వచ్చి నేను నీళ్ళు తాగడానికి వెళ్ళిందని చెప్తుంది, ఎక్స్క్యూజ్ ఒకటి. ఎంటైర్ డ్రామా ఇస్ బికాస్ షీఈ్ అ చైనీస్. యాక్చువల్లీ షీ మ్యారీడ్ అ నార్వీజియన్, అండ్ షీఈ్ అ చైనీస్. కాదు, షీఈ్ అ చైనీస్. ఆమె రాసిన ప్రతి ఆర్టికల్, నేను లింక్ కొన్ని మీకు పంపించాను, ప్రతి ఆర్టికల్ ఇస్ ప్రో చైనా. సో ఆబ్వియస్లీ ఆమె చైనీస్ ఫండింగ్ ఉంది. చైనా ఓపెన్గా అడ్మిట్ చేశారు, మేము ప్రతి దేశంలో 30 నుంచి 40 జర్నలిస్ట్ని, పెద్ద పెద్ద మీడియా హౌసెస్ని మా దాంట్లో ఉంచుకుంటామని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మన దేశంలోనే ఆల్మోస్ట్ ఒక 20-30 పబ్లికేషన్ చైనీస్ పేరోల్లో ఉంది. చైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాపించుకుంటారు, ప్రింట్ కానీ, స్క్రాల్ కానీ, వైర్ కానీ, ఇట్లాంటి పబ్లికేషన్స్ అని చాలా మటుకు చేసి క్యారవాన్ లాంటి పబ్లికేషన్స్ వేస్తుంటారు. సో ఆమె రాసిన ఆర్టికల్స్ కూడా చూడండి, ట్రంప్ని తిట్టింది ఆమె. అది కాకుండా బీజింగ్ దగ్గర ఉన్న బాంబ్స్ ఆర్ ద బెస్ట్ బాంబ్స్ ఇన్ ద వరల్డ్, మిసైల్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, అది ఇదని చెప్పి మొత్తం బీజింగ్ని, చైనాని ప్రైజ్ చేయడం ఆమె పని. ఇక్కడ ఆమె ప్రాబ్లం ఏంటి? ప్రెస్ ఫ్రీడమ్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఎవరు రేటింగ్ చేశారు? యునైటెడ్ నేషన్స్ చేశారా? సంథింగ్ కాల్డ్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పి ఏ ప్రాతిపదికన చేశారో అది కూడా తెలియదు. వాట్ ఆర్ ద పారామీటర్స్ అది కూడా తెలియదు. ఏం తెలియకుండా వీళ్ళు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో పాకిస్తాన్ మనకన్నా పైన ఉందంట, ఆఫ్ఘనిస్తాన్ మనకన్నా బెటర్ ఉందంట. ఆఫ్ఘనిస్తాన్ ఏం ప్రెస్ ఉందో నాకు తెలియదు, అక్కడ ఎంతమంది జైలుకి వెళ్ళారో తెలియదు. అక్కడ రాస్తే గవర్నమెంట్ వ్యతిరేకంగా రాస్తే మనకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందని తెలుసు. ఎనీవే, మనం వీళ్ళని అడ్రస్ చేయక్కర్లేదు. వీ డోంట్ నీడ్ టు అడ్రస్ వైట్ స్కిన్స్. ఓకే, వీళ్ళేమనుకుంటారంటే భారతదేశంలో ఇప్పుడు కూడా ఆవులు తిరుగుతాయి రోడ్డు మీద, పాములు ఉంటాయి రోడ్డు పక్కన, స్నేక్ చామర్ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది వాళ్ళ దాంట్లో. కానీ భారతదేశం వ్యతిరేకంగా నడిపిస్తున్న క్యాంపెయిన్ చూడండి, ఆమె చెప్పిన దాంట్లో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆమె ట్వీట్ చేసిన దానికి ఇమ్మీడియట్గా మన వైపు నుంచి ఉన్న ఆల్ లెఫ్ట్ వింగ్ అండ్ ఆల్సో సెక్యులర్, సోకాల్డ్ సెక్యులర్ వాళ్ళు బ్రిగేడ్ మొత్తం ఆమె ట్వీట్ పికప్ చేశారు. కానీ ఆమె చేసిన ప్రశ్నకి తర్వాత వాళ్ళకి తెలిసింది అది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ప్రెస్ బ్రీఫింగ్ అని చెప్పి కొంతమంది డిలీట్ చేసేసారు, కొంతమంది ఉంచుకున్నారు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ ఉంచుకున్నారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు పాపం.
ఎందుకంటే అందరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు దాన్ని. అని చెప్పారు, మీకు బుద్ధి ఉండాలి, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ప్రెస్ బ్రీఫింగ్, దే డోంట్ టేక్ క్వశ్చన్స్ ఇన్ ద ప్రెస్ బ్రీఫింగ్ అని అర్థం చేసుకొని చెప్పారు. వాళ్ళకి ముందు చెప్పలేదు సార్, లైక్ అది ప్రెస్ బ్రీఫింగ్ తెలుసు, అయినా కానీ వాళ్ళు ప్రశ్న నాట్ వాళ్ళు కాదు, దట్ ఓన్లీ దట్ లేడీ, ఓన్లీ దట్ పర్టికులర్ లేడీ, షీ హ్యాడ్ అన్ అజెండా సెట్టింగ్ ఉంటుంది అది ఎప్పుడు వీళ్ళ వైపు నుంచి. అజెండాలో ఆమె అజెండా కావాలని చెప్పి గొడవ చేయడానికి వచ్చింది అక్కడే. తర్వాత మీడియా బ్రీఫింగ్లో, మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే క్వశ్చన్ ఆన్సర్ చేశారు కదా, అప్పుడు కూడా ఆమె వినడానికి రెడీ లేదు. షీ షౌటింగ్ అట్ అవర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్. ఆమెకు బాగా డౌస్ ఇచ్చారు. షీ రియలీ క్వైట్ అండ్ డౌన్ అండ్ ఆఫ్టర్ దట్ వాకౌట్ చేసేసింది, ఆమె బయటకు వెళ్ళిపోయింది. అంటే ఆమెకు కావాల్సిన జవాబు వచ్చినప్పుడు వినడానికి రెడీగా లేదన్నమాట. ఓకే, అప్పుడు ఆమెకు నీళ్ళు గుర్తొచ్చింది, నీళ్ళు తాగడానికి వెళ్ళింది ఆ టైంలో. ఓకే, ఎనీవే మనం వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. మన ఫ్రీడమ్ ఇండెక్స్, మన హంగర్ ఇండెక్స్ అంతా వీళ్ళు చెప్పక్కర్లేదు. మన ఒక వైట్ స్కిన్ అప్రిసియేషన్ మనకు అక్కర్లేదు, ఎందుకంటే మన దేశంలో ఇది పెద్ద ప్రాబ్లం. ఇది నేషనల్ అవార్డు ఇస్తే, స్టేట్ అవార్డు ఇస్తే ఫిలిం అవార్డ్స్ అంటారు, మనకు ఆస్కార్ కావాలి, అప్పుడే అప్రిసియేషన్ వస్తుంది. ఎందుకంటే అది వైట్ స్కిన్ వాడు ఇచ్చిండు, ఒక ఇంటర్నేషనల్ అమెరికా వాడు ఇచ్చిందంటే అప్పుడు మనకు విలువ ఉంటుంది. మన గర్కి ముర్గి దాల్ బారావర్ అంటారు హిందీలో, అది సంగతి. ఆర్ అప్రిసియేషన్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ లోకల్ ఆడియన్స్. మన లోకల్ సినిమా చూసే మన ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తే కాదు, అమెరికన్ కూడా చెప్పాలి, అప్పుడు ఒక ఆస్కార్ రావాలి, ఒక గ్రామీ వస్తే దెన్ ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ అనమాట. దిస్ ఇస్ ద త్రూ అవుట్. ఇది ఒక బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి నాకు మెంటాలిటీ మనది. మనకు ఒక సర్టిఫికేషన్ రావాలంటే ఒక బయట వాడు అప్రిషియేట్ చేయాలి. ఒక అమెరికన్ కాదు, ఎనీ వైట్ స్కిన్ విత్ అప్రూవ్, దెన్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇది మన మెంటల్ స్టేట్లో ఉంది. ఇది మన బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్ వీళ్ళందరూ పరిపాలించారు చూడండి, దాని నుంచి వచ్చిన ఒక నెగటివ్ కానిటేషన్ ఇది. మోదీ గారు ఎందుకు అడ్రస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వై షుడ్ ఈ టేక్ యువర్ క్వశ్చన్? ఈజ్ నాట్ యువర్ సర్వెంట్. ఆయన భారతదేశ ప్రధానమంత్రి, ఆయన ఎట్లా కమ్యూనికేట్ చేస్తారో ఆయన ప్రాబ్లం. ఆయన ఎక్కువ మాట్లాడతాడో తక్కువ మాట్లాడతాడో, ఆయన మన్ కీ బాత్ ఉంది, మన్ కీ బాత్ నుంచి ఆడియన్స్ని అడ్రస్ చేస్తారు. వందే భారత్ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు పిల్లలతో మాట్లాడతారు. అది కాకుండా ఎక్కడైనా ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. పద్మ అవార్డు జరిగిన తర్వాత ఆ ఫ్యామిలీస్తో కలుస్తారు. మోదీ గారికి ఇప్పుడున్న కమ్యూనికేషన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రెస్ అనేది, ప్రింట్ పబ్లికేషన్స్ ఎవరు చదవరు. దిస్ లేడీస్ డైలీ న్యూస్ పేపర్ ఏదో ఉంది ఒకటి, అది ఎక్కడుందో ఏముంది తెలియదు ఎవరికి. నార్వే ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడితే మనం కూడా మాట్లాడచ్చు మన వైపు నుంచి. ఇఫ్ యూ లుక్ అట్ యూరోప్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిటెన్షన్స్ అంటే అరెస్ట్లు జరిగింది బ్రిటన్లో. ఎందుకు? ఇఫ్ యూ ట్వీట్ అగేన్స్ట్ ముస్లిం యూ విల్ బి అరెస్టెడ్. అది మీకు తెలుసో లేదో, అది యూ కెనాట్ ట్వీట్. అది ఇస్లామోఫోబియా వస్తుంది, వాళ్ళ దగ్గర ఒక లా ఉంది ఆ ఇస్లామోఫోబియా గురించి. ఇప్పుడు సపోజ్ యూ సే ఆల్ జిహాదీస్ ఆర్ ముస్లిమ్స్ అని చెప్తే యూ కెన్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. అది బ్రిటన్లో ఉన్న ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఆలోచించండి. ఇదే యూరోప్, దాని గురించి అడగరు, బ్రిటన్ దగ్గర అడగరు. యుల్ సీ బ్రిటన్ విల్ బి ఇన్ ద టాప్ 10 ఆఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్ దాని గురించి. సో మన దగ్గర అదే చెప్పాలనుకోండి. మోదీ గారు ఏం చేస్తారో అది ఆయన ప్రెరోగేటివ్, హీఈస్ అ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఎట్లా కమ్యూనికేట్ చేయాల్సో చేస్తారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కన్సర్న్ మినిస్ట్రీ ఉంది, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మీకు ప్రాబ్లం ఏంటి మీకు చెప్పండి. ఎంతమంది ఇండియన్ జర్నలిస్ట్ జైల్లో ఉన్నారని చెప్పండి, ఎంతమంది పాకిస్తాన్లో ఉన్నారు, ఎంతమంది బ్రిటన్లో ఉన్నారు, ఎంతమంది యూఎస్లో జైల్లో ఉన్నారు, ఎంతమంది మిగతా దేశాల్లో, ఇరాన్ లాంటి దేశాల్లో ఎంతమంది జైల్లో ఉన్నారో చెప్పండి. దాని తర్వాత మన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్షన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టడీస్ అంతా రిజెక్ట్ చేయాల్సింది, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ డన్ బై అన్ ఆథరైజ్డ్ బాడీ. ఇది ఇండిపెండెంట్గా చేస్తున్న ఎన్జిఓలు చేస్తున్నారు. వాళ్ళ ఫండింగ్ ఎవరు చేస్తారో మన అందరికి తెలిసిందే. మన దేశంలోనే ఒక 2 సంవత్సరాల ముందు న్యూస్ క్లిక్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ మీద రేడ్ జరిగింది, ఒక ఆన్లైన్ మీడియా హౌస్ వాళ్ళు. వాళ్ళకి 23 కోట్లు చైనా నుంచి వచ్చిన డబ్బులు, 23 crores. దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూట్ చేస్తే వాళ్ళు చెప్పారు అదే 23 crores వాళ్ళు 10 పబ్లికేషన్స్కి ఇచ్చారు, ఇంక్లూడింగ్ సిపిఎం స్పోక్స్ పర్సన్కి 2 కోట్లు ఇచ్చారు. సిపిఎం పార్టీ స్పోక్స్ పర్సన్కి 2 కోట్లు ఇచ్చారు. ఎందుకని అడిగితే ఆయనకి ప్రిపరేషన్ చేయడానికి డబ్బులు కావాలి, ఆయనకి దాన్ని కావాలని చెప్పి 2 కోట్లు ఇచ్చారంట ఆయనకి. సో యూ కెన్ ఇమాజిన్, సిపిఎం అనే పార్టీలో ఎమ్మెల్యే కూడా ఎక్కడ చాలా తక్కువ స్టేట్స్లో ఉన్నారు, ఎంపీలు కూడా నాకు తెలియదు ఎంతమంది ఉన్నారని. ఇంత పెద్ద చిన్న పార్టీకి ఇంత పెద్ద 2 కోట్లు ఎందుకు? అది కూడా స్పోక్స్ పర్సన్కి ఎందుకు ఇస్తారా మీరు? ఇది ప్రతి దాంట్లో మన దేశంలో జరుగుతుంది అనమాట. ప్రింట్ అనేది మీడియం అయిపోయింది, ఫినిష్డ్, దట్ డైడ్ ఆఫ్టర్ కోవిడ్. ఇప్పుడు మ్యాగజైన్స్ అన్నీ లేదు. ఇప్పుడు ముందు ఇండియా టుడే, బిజినెస్ టుడే అంతా డెస్క్ మీద పెడుతుండే, మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్తే. ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు, అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి, ఈ పేపర్లు అయిపోయినాయి. టెలివిజన్ అనే మీడియా, శాటిలైట్ టెలివిజన్ పోయింది, ఇట్ ఈస్ టోటలీ డెడ్. ఓకే, ఎవరు లేదు చూడట్లో. ఇంట్లో కూర్చొని ముసలోళ్ళు, లేడీస్, హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు పొద్దున్న సాయంత్రం దాకా.
మనలాంటి వాళ్ళు పొద్దున వెళ్తే సాయంత్రం ఇంటికి వస్తాం, మనకు టైం లేదు టీవీ చూడడానికి. వీ విల్ వాచ్ సంథింగ్ ఆన్ ద యూట్యూబ్ ఆర్ నెట్ఫ్లిక్స్ ఆర్ ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ చూసుకుంటాం. అది కూడా మనకు టైం ఉంటే, వీక్ డేస్ ఉండదు యూజువల్లీ, వీకెండ్స్ అప్పుడు టైం దొరికితే చూస్తాం. మనం న్యూస్ కన్జంప్షన్ అంతా ఫోన్ మీద నడుస్తుంది. మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఫోన్ చెక్ చేసుకుంటాం, ఏదైనా న్యూస్ ఉందో చూస్తాం, ఏమైనా వీడియో వచ్చిందో చూస్తాం, అది చూసుకొని ఫినిష్ చేసేస్తాం. మన ప్రయారిటీస్ అదే, అంతే మనం అర్థం చేసుకోవాలి. సో మోదీ గారు ఏం చేస్తున్నారంటే ఆయన అట్లాంటి ఆడియన్స్ని అడ్రస్ చేస్తున్నారు. ఆయన ఏది ఇప్పుడున్న కొత్త దానికోసం ఆయన దగ్గర ఉన్న ఫాలోవర్స్లో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అడ్రస్ చేస్తారు మోదీ గారు. ఆయన మొన్న యూఏకి వెళ్ళినప్పుడు F-16 ఎస్కాట్ చేస్తున్న పిక్చర్ని ఆయన ట్వీట్ చేశారు. ఆయన దాన్ని ట్విట్టర్లో వేశారు, ఇన్స్టాగ్రామ్లో వేశారు, ఫేస్బుక్లో వేశారు, అన్నిట్లో వేశారు. సో డిఫరెంట్ ఆడియన్స్ ఈజ్ కేటరింగ్ టు అనమాట. ఇప్పుడు అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు చేయక్కర్లేదు. నేను ఫస్ట్ టైం జర్నలిజం జాయిన్ చేసినప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1989-90లో బెంగళూరులో, అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా జాయిన్ చేస్తున్నాను. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంటుండే, రిపోర్టర్లు అందరు పోతారు కెమెరా పట్టుకొని. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఎవరు చూడరు, చేస్తారు చాలామందికి వాళ్ళ ఫోటో వాళ్ళ వీడియో చూడాలని ఉంటుంది మీడియాలో. వాళ్ళు కష్టపడి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. వాళ్ళు 10 మంది కూర్చుంటారు స్టేజ్లో, పెద్ద పెద్ద భాషను స్పీచ్లు ఇస్తారు, అది ఇస్తారు, అన్ని ఇస్తారు. ఏదో అక్కడ ఉన్న 5 మంది 10 మంది జర్నలిస్ట్ ఏదో క్వశ్చన్లు అడుగుతారు, చెప్తారు, వెళ్ళిపోతారు, ఛాయ్ తాగేసి అయిపోతారు, సమోసాలు తినేసి వెళ్ళిపోతారు. రిజల్ట్ ఇస్ జీరో, ఎవరు చూడరు. సో ఇప్పుడు ఏమైందంటే 1-to-1 కమ్యూనికేషన్ నడుస్తుంది. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ గురించి నేను PR తీసుకోను అనుకోండి, కాంట్రాక్ట్. క్లయింట్ నా దగ్గర వచ్చి చెప్తాడు, నాది 10 పేపర్లలో నా ఆర్టికల్స్ రావాలి, 5 ఛానల్లో ఆర్టికల్స్ రావాలి, ఒక 20 ఆన్లైన్ పబ్లికేషన్లో అంటే డిఫైన్ చేస్తారు. అప్పుడు మన కాంట్రాక్ట్ అమౌంట్ చెప్తాం. సో డెఫినెట్గా ఇప్పుడు మన మీడియాకి వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది మీడియా వాళ్ళు డబ్బులు అడుగుతారు. డెఫినెట్గా వాళ్ళ ఖర్చులు కావాలి, పెట్రోల్కి డబ్బులు కావాలని అడుగుతారు. సో మనం చూస్తాం ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు ఒక ఎన్వలప్లో కొంచెం డబ్బులు ఇస్తారు. కవర్ కల్చర్ ఉంది, అది నడుస్తుంటుంది. ఐ కెన్ పిటీ దమ్, బికాస్ ఈ ప్రెస్కి వెళ్ళే పాపం వాళ్ళకి జీతం కూడా కరెక్ట్ రాదు, వాళ్ళు దీని నుంచే బతుకుతారని దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఎనీవే. కానీ అది కాదు ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కల్చర్ ఆఫ్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయాలని ఎక్కడ రాసిపెట్టలేదు. నేను ఎగ్జాంపుల్ చాలా ప్లేసెస్లో కోట్ చేశాను. ఇవాళ కూడా పొద్దున ఒక మీడియా హౌస్లో మాట్లాడుతూ చెప్పాను. తెలంగాణ భవన్ అంటే ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్ ఒకటే ఢిల్లీలో. అక్కడ చాలామంది మన మీడియా వాళ్ళు ఉంటారు, వర్నాక్యులర్ డైలీ. సో మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు రాహుల్ గాంధీది నేను ఆడికి ఫోన్ చేసి అడిగాను మా ఫ్రెండ్ని, ఏంట్రా నువ్వు కనిపించట్లేదు కెమెరాలు ఎక్కడ, నువ్వు మొత్తం ఆడియన్స్ చూస్తే కూడా కనిపించట్లేదు. ఉన్నాను, మమ్మల్ని లాస్ట్ రోజులో కూర్చోబెట్టారు మమ్మల్ని అందరినీ, వర్నాక్యులర్ డైలీస్. ఓకే, ఏమైందంటే అది రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫస్ట్ 2 రోజులు వాళ్ళ మందే కూర్చుంటారు, వాళ్ళ ప్రెస్ వాళ్ళు కూర్చుంటారు. అంటే చూసడానికి మీడియా లాగా ఉంటారు, కానీ వాళ్ళ మనుషులు ఉంటారు. వాళ్ళ ఛానల్ నుంచి ఫేవరెట్ ఛానల్ వాళ్ళని కూర్చోబెడతారు, ముందే క్వశ్చన్లు కూడా డిసైడ్ చేసుకుంటారు. అది రాహుల్ గాంధీకి చెప్పేస్తారు, వాళ్ళ PR టీంకి చెప్పేస్తారు, వాళ్ళు రాహుల్ గాంధీ తయారై వస్తాడు. సో చూసినప్పుడు ఏమనిపిస్తుంది, చాలా ఇంప్రాంప్టుగా క్వశ్చన్ అడుగుతున్నారు, కాదు అంతా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. మహేష్ మీకు గుర్తుంటుంది 2014లో ఆ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందు అర్నబ్ గోస్వామికి ఇంటర్వ్యూ చేశారు రాహుల్ గాంధీతో. పెద్ద డిజాస్టర్ అయిపోయింది అది. ఏ ప్రశ్న అడిగినా మన్రేగా గురించి మాట్లాడాడు, ఉమెన్స్ రైట్స్ గురించి మాట్లాడాడు, కానీ అడిగిన ప్రశ్నకి జవాబుకి ఏం కనెక్షన్ లేదు. అదేమైందంటే రాహుల్ గాంధీ వాళ్ళ టీం ముందే అడిగారంట, క్వశ్చన్స్ అని మాకు ఇచ్చేసేయండి, మేము ప్రిపేర్ అయ్యి వస్తాం రాహుల్ గాంధీ అని. అర్నబ్ గోస్వామి ఒక 10 క్వశ్చన్లు పంపించాడు, కానీ సీక్వెన్స్లో అడగలేదు. అడిగినప్పుడు జంబుల్ అప్ చేసి అడిగిండు. రాహుల్ గాంధీ తయారై క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, రాహుల్ గాంధీ చేతిలో ఆన్సర్ షీట్లు ఉన్నాయి, కానీ ఆన్సర్ షీట్లు ఉన్నా కాదు, ఆన్సర్ క్వశ్చన్ ఎక్కడిక్కడి నుంచి వస్తున్నాయి. దట్ వాజ్ అ డిజాస్టర్. ఇప్పుడు కూడా అది ఇంటర్నెట్లో ఉంది, యూట్యూబ్లో ఉంది అది ఆ ఇంటర్వ్యూ. అన్నిట్లో మన్రేగా, ఉమెన్స్ రైట్స్, ఉమెన్స్ ఎంపవర్మెంట్ మాట్లాడతారు, కానీ అడిగిన ప్రశ్నకి దానికి ఏ సంబంధం లేదు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో వీళ్ళ యార్డ్ స్టిక్ ఏంటంటే మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయాలి. చేయర్ వాస్, నువ్వు ఏం చేసుకుంటావు? 12 సంవత్సరాలు ఇప్పుడు కూడా పరిపాలించిన కూడా ఇప్పుడు 12th ఇయర్ వస్తుంది. ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందా? హీ విల్ నాట్ స్పీక్ టు యూ, ఫినిష్డ్. ఎక్కడ కాంట్రాక్ట్లో కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టలేదు మోదీ గారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలని. నేను చెప్పాను చూడండి, ఆయన కమ్యూనికేట్ చేసిన పద్ధతి ఆయనకు ఉంది. మన్ కీ బాత్లో చేస్తారో, ట్విట్టర్ చేస్తారో, యూట్యూబ్లో చేస్తారో, ఇన్స్టాగ్రామ్లో చేస్తారో, ఆయన ఏది కావాలంటే ఆయన చేస్తారు. మీరు చూసుంటారు ఇప్పుడు అన్ని పొలిటికల్ లీడర్స్ మహేష్ వాళ్ళ మేజర్ అనౌన్స్మెంట్స్ అంతా ట్విట్టర్లో, లేకుంటే ప్రెసిడెంట్ ట్రంప్ లాగా ట్రూత్ సోషల్ వేస్తారు. ఆయనకి ట్విట్టర్ కూడా నచ్చదు. ఆ టైంలో ఎలాన్ మస్క్ వ్యతిరేకంగా ఉండేది. సో ఈ స్టార్టెడ్ యూజింగ్ ట్రూత్ సోషల్. ఆయన ఒక తయారు చేసుకున్నాడు సొంతం. దాంట్లో కదా అన్ని అనౌన్స్మెంట్ చేస్తాడు, దాంట్లోనే అన్ని విజువల్స్ చేస్తాడు, దాంట్లోనే అన్ని పిక్చర్లు వేస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయన ఎక్కడైనా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాడు, ఎక్కడ లేదు, ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ చేస్తాడు.
అంటే ఒక ఎవరైనా వైస్ ప్రెసిడెంటో లేకుంటే ప్రెసిడెంట్ ఎవరైనా కంట్రీ వస్తే వైట్ హౌస్లో ఓవల్ రూమ్లో ఓవల్ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. అంటే అది కూడా వైట్ హౌస్ ప్రెస్ కాల్స్ ఉంటారు, బయట వాళ్ళని అలౌ చేయరు. వైట్ హౌస్కి అటాచ్ చేసిన ప్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉంటారు. సో వాళ్ళకి ఏ ప్రెసిడెంట్ వచ్చినా వాళ్ళకి తెలుసు ఎట్లాంటి ప్రశ్నలు అడగాలని. అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడగరు, ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళ లైసెన్స్ ఉండదు, వాళ్ళు తీసి బయటపడేస్తారు. ఇది వాళ్ళ దగ్గర కల్చర్ ఒకటి ఉంది. అది కాకుండా ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ ఉంటుంది, అది ప్రెసిడెంట్ ట్రంప్ చాలా మటుకు డేంజరస్. అది ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన ఎయిర్క్రాఫ్ట్ ఎక్కే ముందు లేకుంటే హెలికాప్టర్ ఎక్కే ముందు అక్కడ బయట ఉన్న వాళ్ళ దగ్గర కలుస్తారు. అగైన్ ఇట్ ఈస్ వైట్ హౌస్ ప్రెస్ కోర్, బయట వాళ్ళు కాదు. అగైన్ వాళ్ళు కూడా ఇదే కావాలని పడి ఇరాన్లో మీరు ఏం బాంబింగ్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు కాదు నేను చెప్తాను మీకు అంటాడు. అది ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ చాలా డేంజరస్. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రెసిడెంట్ ట్రంప్, నేను అమెరికా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం నాకు అసలు ఇది ఇష్యూ కాదు, నాకు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉండకూడదు అనగానే పెద్ద కాంట్రవర్సీ అంటారు. అమెరికా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, మీ సిటిజన్స్ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు అక్కర్లేదా? వాళ్ళు గ్యాసోలిన్ ప్రైసెస్ పెరిగింది, $5 అయింది ఒక గ్యాలన్కి, ఎట్లా మీరు అని అడిగితే ఐ డోంట్ కేర్ అబౌట్ అమెరికన్ ఫైనాన్షియల్ స్టేటస్, ఐ వాంట్ ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ బాంబ్. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్. ఇప్పుడు ఆలోచించండి, ఆయన దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలక్కర్లేదు, ఆయన ఇంప్రాంప్టుగా చేసిన రిమార్క్. అది అంత పెద్ద బ్లెండర్ జరిగింది చూడండి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోరు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా నేర్చుకోరు, లోకల్ వాళ్ళు నేర్చుకోరు. ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి. మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు. మీరు ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎంతమంది చూస్తారు? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తారు. నేను చెప్పినట్లు ముసలి ఉంటారు, టీవీ చూస్తున్నారు 3 గంటలకు ఆఫ్టర్నూన్, ఎవరు చూస్తాడు? ఎవరు చూడడు. కానీ హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళు సీరియల్ చూసుకుంటుంటారు. మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చూస్తారు? మీకేం కావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్లో 10 పేపర్లు నా ఫోటో రావాలి, 10 వీడియో ఛానల్లో క్లిప్స్ వచ్చింది, అన్నీ తీసి నేను యూట్యూబ్లో వేస్తాను, వాట్సాప్లో వేసుకుంటాను. అది నేను వెరీ హ్యాపీ, నేను ఎంతో పెద్ద లీడర్ అయినట్ల. అది కాదు కమ్యూనికేట్ చేసేది. నేను నా 39 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్ అబౌట్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఫస్ట్. ఆ టార్గెట్ ఆడియన్స్ అప్రోచ్ చేయడానికి ఒక్కొక్క రూట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ తీసుకోండి, జెన్జీ అంటారు, 18+, 21 తీసుకోండి. వాళ్ళకు స్టార్టింగ్లోనే కొంతమందికి ₹1,00,000, కొంతమంది ₹2,00,000 శాలరీ కూడా ఉంటుంది 23, 24 కాగానే. దే హ్యావ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్. కార్లు కొంటారు, కొంతమంది ఈవెన్ ఇల్లు తీసుకుంటారు ఈఎంఐలో. ఇదన్నీ చేస్తారు వాళ్ళు. అండ్ దే టేక్ ఎక్స్పెన్సివ్ వాచెస్, మొబైల్స్, ఐఫోన్స్ తీసుకుంటారు. దానికన్నా తక్కువ ఉండదు వాళ్ళ స్టాండర్డ్. వాళ్ళని ఎట్లా అప్రోచ్ చేస్తారు? ఐఫోన్ కంపెనీ ఒక యాడ్ పెట్టిందా నా ఫోన్ కొనుక్కోమని చెప్పేసి? కాదు. వాళ్ళకి పియర్ ప్రెషర్ ఒకటి ఉంటుంది. పియర్స్ దగ్గర చూసుకుంటారు, మా ఫ్రెండ్స్ దగ్గర ఏముంది, వాళ్ళ సీనియర్స్ దగ్గర ఏముంది. అది కాకుండా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వెళ్తారు, అక్కడ చూస్తారు, రికమెండేషన్స్ ఉంటుంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ రికమెండ్ చేస్తారు, చాలా బాగా ఫోన్ ఉంది, మస్తు ఉంది, సైజ్, కెమెరా బాగుంది, బ్యాటరీ లైఫ్ చాలా బాగుందండి, అప్సెల్ చేస్తారు. సో దే గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై దాట్. సో మోదీ గారు తెలుసు ఆ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఆడియన్స్ని అప్రోచ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ లెవెల్లో వచ్చి మాట్లాడాలి. 30 సెకండ్ జో బోల్నా 30 సెకండ్ మే బోలో అని, అంతే. ఇంకా ఎక్కువ టైం లేదు మీ దగ్గర. 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ మా దగ్గర లేదు టైం. మాకు చెప్పాల్సి మీరు 30 సెకండ్ ఫినిష్ చేసేసేయండి. పనిలేని వాళ్ళు ఉంటే చాలామంది కూర్చొని ½ అవర్, 1 అవర్, 2 అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసేటోళ్ళు మిగతా ఎవ్వరు చూడడు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది నా దగ్గర క్లయింట్స్ వచ్చి అడుగుతారు, సురేష్ గారు మాకు కొంచెం PR చేయాలని ఉంది, మా ఏజెన్సీకి ఏం చెప్పమంటారని. నేను చెప్పాను, మీరు ఏం చేయక్కర్లేదు, ఒక హోటల్లో చిన్న బ్యాంక్వెట్ హాల్ ఒకటి తీసుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీకు కావాల్సిన 10 మంది పబ్లికేషన్ పిలిపించుకోండి. అది PR ఏజెన్సీకి డబ్బులు ఇచ్చే వాళ్ళు పిలిపించుకుంటారు, వాళ్ళకి తెలుసు ఎట్లా పిలిపించాలి. అది ఒక మెథడ్ ఉంది, మనం ఓపెన్గా మాట్లాడలేము కానీ నడుస్తుంటుంది డబ్బుల సంగతి. అది కూడా పిలిపించుకున్నది సార్, మీరు ఫస్ట్ ½ అవర్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, దాని తర్వాత బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ½ అవర్ ఇంకో పబ్లికేషన్కి ఇవ్వండి. వాడు వచ్చి కెమెరా సెటప్ చేసి అన్ని చేసాక టైం పడుతుంది. ½ అవర్ చేసుకుంటూ వెళ్తే మీరు ఒక రోజులో 10 అయిపోతుంది మీకు. దెన్ ప్రింట్ వాళ్ళకి కూడా అదే చేయండి. నెక్స్ట్ డే కాల్ ద ప్రింట్ ఫెలోస్. అక్కడ మీకు మైక్ లేదు, ఏం లేదు, యూ కెన్ కమ్ అండ్ గో వెరీ ఫాస్ట్. ఓకే, ఇది చేస్తే మీకు 2-3 రోజుల్లో మీకు కవర్ చేయాల్సిన మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, ఇది ఇప్పుడున్న స్ట్రాటజీ. కాకుండా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, నా ముందు ఒక 30 కెమెరాలు ఉంటాయి, దాంట్లో 29 కెమెరాలు ఆర్ నో యూస్. వాళ్ళు ఏ ఛానల్ నుంచి వచ్చినారు పేరు కూడా మీకు తెలియదు. అంత దారుణం ఉంటుంది పరిస్థితి. ఇంకా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒకడు మైక్, ఒకటి కెమెరా తీసుకుంటే వాడు జర్నలిస్ట్ అయిపోయాడు అనమాట. ఆ సంగతి వచ్చింది. మన స్ట్రింగర్లు చూడాలి సిటీ అవుట్స్కట్. మొన్న ఇక్కడ మన కీసరా దగ్గర కొంచెం ఒక ఇల్లు, అక్కడ మా రాంపల్లి దగ్గర మాకు తెలిసిన ఒక ఆయన ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా కొంతమంది వచ్చి నాకు డబ్బులు అడుగుతున్నారు, ప్రెస్ వాళ్ళని చెప్తున్నారు, మీ ఇల్లు ఏదో కట్టినారంటే ఎక్స్ట్రా ఫ్లోరు, డబ్బులు కావాలన్నాడు. నేను ఆయన ఫోన్ చేసి అడిగిన, బాబు నేను ఎక్కడి నుంచి అని అడిగితే నేను ఈ పేపర్ అన్నాడు, నీ ఎడిటర్ పేరు ఇయ్యరు అన్నాడు. ఎడిటర్ పేరు కూడా తెలియదు వాడికి. ఆలోచించండి.
అట్లాంటివి ఉన్నారు. సో వై ఐఎమ్ సేయింగ్ దిస్, మోదీజీ ఎందుకు ఆ కాంటాక్ట్స్ ఈ కాంటాక్ట్స్ ఎందుకు తీసుకొస్తున్నా అంటే, మోదీజీ ప్రశ్న అడ్రస్ చేయడానికి ఆయన కావాలంటే చేస్తాడు, లేకుంటే చేయడు. మీరు ఏం చేసుకుంటారు ఆయన్ని? ఏం చేయలేరు. ఈజ్ అ ప్రధాన మంత్రి ఆఫ్ ద కంట్రీ. ఆయన కావాల్సినట్టు చేస్తాడు, లేకుంటే చేయడు. ఆ పాత సిస్టమ్ పోయింది, మీడియా అడ్రస్ చేయడము, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు డైరెక్ట్గా మీ ఆడియన్స్ని మీరు అడ్రస్ చేయాలి. దానికి మెథడాలజీ ఉంది. ట్విట్టర్లో వెళ్ళొచ్చు, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళొచ్చు, ఫేస్బుక్లో వెళ్ళొచ్చు, వీడియోస్ చేయొచ్చు, వాట్సాప్లో వెళ్ళొచ్చు. అన్నిటికంటే బెస్ట్ రీచ్ ఇస్ వాట్సాప్. ఒక వీడియో 30 సెకండ్లో 1 నిమిషం వీడియో మొత్తం వైరల్ జరుగుతుంది. అది కావాలి మనకి. సో మీరు ఈ నార్వీజియన్ వాళ్ళు చెప్పారని చెప్పేసి వైట్ స్కిన్ వాళ్ళు చెప్పారు చూడండి, ఇప్పుడు కరెక్టే ఉండొచ్చు, మోదీ గారు ఎందుకు ప్రశ్న అడగట్లేదు, మోదీ గారు ఎందుకు ఆన్సర్ లేదు, ఇయరే నువ్వేం చేసుకుంటే చేసుకో. నేను అది చెప్తాను. నేను ఇప్పుడు వీ విల్ నాట్ డూ ఇట్. హీ డజంట్ నీడ్ టు డూ ఇట్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కమ్యూనికేటివ్ మ్యాన్ ఇన్ ఇండియా. ఆయనకున్న ఆడియన్స్ ఆయనకుంది. ట్విట్టర్లో ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉండొచ్చు. హీ విల్ అప్రోచ్ దట్ ఆడియన్స్ ఆన్ హిజ్ ఓన్. ఆయన ఎక్కడ వెళ్తాడో ఆడియన్స్ అడ్రస్ చేస్తాడని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏదో నార్వేకి వెళ్ళిండు, వాళ్ళు మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్ అడిగిండు. ఐ కేర్ అ డ్యామ్ ఫర్ యువర్ ఇండెక్స్. సింపుల్. నీ ఇండెక్స్ నీ దగ్గర పెట్టుకో అంతే. నాకు తెలుసు మా దేశంలో ఏముంది డెమోక్రసీ అని. ప్రధానమంత్రిని తిట్టి కూడా వాడు జైల్లోకి వెళ్ళాడు. మిగతా దేశంలో ఉంటే వాడు తల ఉండదు నెక్స్ట్ డే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ లాంటినో మిగతా సౌదీ అరేబియాలో వెళ్ళి ఇది ట్రై చేయండి ఒకసారి. అక్కడ వెళ్ళి ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది. లోపల వేసేస్తారు, వాళ్ళు బయటికి రారు మీరు. అది. సో ఈ నార్వీజియన్ వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్ట, డచ్ ప్రైమ్ మినిస్టర్, నార్వీజియన్ ప్రైమ్ గుర్తులేదు నాకు, ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి. అగైన్ బాస్, మీరు మీ దేశం సంగతి మీరు చూసుకోండి. మీ దేశం గురించి మేము అడిగామా? మేము వాళ్ళని అడగలేదు కదా. యూ కాల్ మీ యాజ్ యువర్ గెస్ట్, ట్రీట్ మీ యాజ్ ఎ గెస్ట్. నన్ను పోలీస్ స్టేషన్కి ఇంట్రాగేషన్కి పిలవలేదు మీరు. ఫ్రీడమ్ ఇండెక్స్ ఎందుకు, అదెందుకు, పావర్టీ ఎందుకు, మైనారిటీ రైట్స్ ఏంటి? ఆ మైనారిటీ భారతదేశంలో నార్త్ ఈస్ట్లో ఎవరు మైనారిటీ? హిందువులు మైనారిటీ. హూమ్ ఐ స్పీకింగ్ అబౌట్ అస్ మైనారిటీ రైట్స్? మణిపూర్లో జరిగింది. మణిపూర్లో ఏం జరిగింది మీకు తెలుసా? ఇప్పుడు కుకీలు, నాగాలు కొట్టుకుంటున్నారు. దాంట్లో హిందువులు ఎక్కడొచ్చి వచ్చింది? ఇప్పుడు బోత్ ఆర్ క్రిస్టియన్స్. మళ్ళీ దాని హిందూ క్వశ్చన్ ఎక్కడ వచ్చింది? వాళ్ళు 15 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, వాళ్ళే చేశారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. మీటీలు లేరు, మీటీస్ ఆర్ స్టేయింగ్ ఇన్ ఇంఫాల్. కానీ దీని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఈవెన్ మన దగ్గర కూడా, మన దగ్గర ఉన్న లోకల్ బీజేపీ లీడర్స్ కూడా ఒక కుకీ, నాగా, మీటీస్ గురించి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న సంఘర్షణ ఏంటి? కిడ్నాపింగ్ జరిగింది, NH2 బంద్ పడి ఉండి ఇప్పుడు ఎందుకు, ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు వాళ్ళు. కమ్యూనికేషన్ అని ఇప్పుడున్న ఫీల్డ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పాలిటిక్స్లో కమ్యూనికేషన్. యూ మే బీ ద బెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్. ట్రంప్ లాగా అయిపోతారు ఇఫ్ యూ కాంట్ కమ్యూనికేట్. అది కూడా కమ్యూనికేట్. ఆయన పొద్దున ఒకటి అంటాడు, పిల్లి నల్లదంటాడు, సాయంత్రం కాగానే తెల్లదంటాడు. ఆయనకే తెలియదు పిల్లి నల్లదా తెల్లదా అని చెప్పేసి. ఇది ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ ఇన్ యువర్ కమ్యూనికేషన్. మోదీ గారు దాంట్లో ఎక్స్పర్ట్. ఆయన టెలిప్రాంప్టర్ వాడతారో వాడరో, ప్రతి విఐపి, ప్రతి ప్రెసిడెంట్, ప్రతి ప్రైమ్ మినిస్టర్ టెలిప్రాంప్టర్ వాడతారు. నేను కూడా టెలిప్రాంప్టర్ వాడతాను అప్పుడప్పుడు. వెన్ ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ నాట్ ఎ లీడర్. కానీ ఏదైనా న్యూస్ చదువుతున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు ఐ యూజ్ ద టెలిప్రాంప్టర్ సమ్ టైమ్స్. ఓకే, అదర్వైజ్ నా మైండ్లో ఉంటుంది, నేను మాట్లాడతాను, లేకుంటే నోట్స్ తయారు చేసుకుని మాట్లాడతాను దాన్ని. సో టెలిప్రాంప్టర్ యూజ్ చేయడం తప్పేముంది? ప్రెసిడెంట్ ట్రంప్ యూజ్ చేస్తారు. మీరు ట్రంప్ని అడిగిందా మీరు ఎందుకు టెలిప్రాంప్టర్ యూజ్ చేస్తున్నారని? కియర్ స్టామర్ యూజ్ చేస్తారు. మీరు అడిగిందా ఎందుకు యూజ్ చేస్తున్నారని? ఓకే, మోదీ గారు యూజ్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ చేయకపోతే నేనేం చేయాలి? ఆయనకి ఇష్టం లేదేమో, లేకుంటే ఆయనకి టెలిప్రాంప్టర్ ఎట్లా హ్యాండిల్ చేయాలని ఆయనకి తెలియదు. ఇట్స్ నాట్ ఈజీ. మీరు పబ్లిక్లో నిలబడి మీ దగ్గర 2 స్క్రీన్లు ఉంటే మీరు చూసి చదవాల్సి వస్తుంది. అది కూడా న్యాచురల్ ఉండాలి. ఇక్కడ చూసి అక్కడ చూసి మాట్లాడడంలో ఏదో ఇట్లా కంటిన్యూస్ స్టే చేయడం కాదు. సో మోదీ గారి కమ్యూనికేషన్ గురించి నేను మళ్ళీ జరిపి ఈ ప్రశ్న నాకు ఫస్ట్ టైం మోదీ గారిని నేను కలిసినప్పుడు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉండే 2013లో. అట్ గౌన్ టు అహ్మదాబాద్, అప్పుడు గాంధీనగర్ వెళ్ళాను నేను. ఆయన ఆ టైంలోనే ఆయన క్లారిటీ చాలా క్లియర్. సరే ఆయన హిందీలో మాట్లాడతారు, సో వాట్? జాపనీస్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారా? జర్మన్లోనే మాట్లాడతారు వాళ్ళు. ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచ్లోనే మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీష్ వస్తే కూడా దే విల్ స్పీక్ ఇన్ దర్ మదర్ టంగ్ ఓన్లీ. వాళ్ళు ఇంకే భాషలో మాట్లాడరు. పక్కన ట్రాన్స్లేటర్స్ ఉంటారు. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి. మీరు అరబ్ కంట్రీస్కి వెళ్ళండి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారా? వాళ్ళకి తెలుసు ఇంగ్లీష్. మ్యాక్రాన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్, హీ స్పీక్స్ ఎక్సలెంట్ ఇంగ్లీష్. నెతన్యాహు మాట్లాడతారు, కానీ ఆయన మాట్లాడితే హీబ్రూలో మాట్లాడతారు ఆయన. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మన దగ్గర హిందీ అని చెప్పగానే స్టాలిన్కి వీళ్ళకి ఇమ్మీడియట్లీ పిచ్చి పట్టేస్తుంది, ఏంట్రా వీళ్ళు హిందీలో మాట్లాడుతున్నారని చెప్పేసి. దట్ ఈస్ నాట్ ఇష్యూ. దట్ ఇష్యూ ఇస్ కమ్యూనికేషన్. హౌ డూ కమ్యూనికేట్? సో ప్రధానమంత్రి వెళ్ళారు, ఒక దేశంకి వచ్చినప్పుడు ఈజ్ యువర్ గెస్ట్, ట్రీట్ హిమ్ యాజ్ యువర్ గెస్ట్.
లేకుంటే మీరు మా దేశంకి రేపు వస్తున్నాం మేము కూడా ఇట్లానే ట్రీట్ చేస్తాం మిమ్మల్ని. ఒకసారి ఆ లేడీ దగ్గర అడిగారు కూడా ఎవరు, ఎంతమంది జైలు చేశారు మీరు అడగండి ఇండియాలో లేని, ఎంతమంది జైల్లో ఉన్నారు మీరు, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటున్నారు కదా, ఎన్ని న్యూస్ పేపర్లు ఉందా తెలుసు మీకు భారతదేశంలో అడిగారు అలా, ఎన్ని ఛానల్స్ ఉంది మీకు తెలుసా, మా దగ్గర ఎన్ని భాషలు ఉందా తెలుసా మీకు, వీ గట్ 3000 లాంగ్వేజ్ అండ్ డైలెక్ట్స్ మన దగ్గర, ఏ దేశంలో ఉందండి అంత. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. మన ఇదేమైందంటే బయట నుంచి ఎవడో వచ్చి ఆ పాత ఇండియన్ సిస్టమ్ స్లమ్ డాగ్ మిలియనర్ చూసి వచ్చి ఇదే భారతదేశం అనుకుంటున్నారు వాళ్ళు. నో, ఇండియా ఇస్ డిఫరెంట్ కంట్రీ ఆల్ టుగెదర్ టుడే. అది మన ఇస్రో చూడండి, మన మిగతా సైంటిఫిక్ పవర్ చూడండి, మీరు హైటెక్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ లాంటి ప్లేస్కి వెళ్ళండి, మన ఫార్మా బయోటెక్ జినోమ్ పార్క్ వెళ్ళండి హైదరాబాద్, అప్పుడు మీకు తెలుస్తుంది భారతదేశం అంటే ఏంటనేది. వీ సప్లై 80% ఆఫ్ ద వరల్డ్స్ వ్యాక్సిన్స్ ఇక్కడ నుంచి, యూనిసెఫ్ కానీ మిగతా ఆర్గనైజేషన్ కానీ. ఎవరు ఇస్తారండి అంతా, ఎవరు తయారు చేస్తారు, నార్వీజియన్స్ తయారు చేశారా? యు ఆర్ ఎ స్మాల్ కంట్రీ, యూ మేనేజ్ యువర్ ఓన్ కంట్రీ. 140 కంట్రీస్ crore పీపుల్ మీ చేతికి ఇచ్చేసి మీరు పిచ్చి పట్టేస్తున్నారు రేపు పొద్దున. వాళ్ళు తిండి పెట్టాలని మీకు తెలియదు. మన 80 crore, వీఆర్ ఫీడింగ్ 80 crore పీపుల్ ఎవ్రీ మంత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 80 కోట్ల మందికి మనం బియ్యం ఇస్తున్నాం ప్రతి నెల. ఎట్లా ఇస్తున్నాం మనం, మన ప్రొడక్షన్ ఉందంత అన్నమాట. సో మోదీ గారిని ప్రశ్నించే ముందు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, అరే హూజ్ రిపోర్టర్స్ వితౌట్ బౌండరీస్, ఎవరు చూసారు వీళ్ళని, ఎవరు ఫండ్ చేస్తున్నారు వాళ్ళని, వీ నీడ్ ఆల్ ద సోర్స్. ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి, యూ విల్ ఫైండ్ అ డీప్ స్టేట్. అక్కడ 100% మీకు డీప్ స్టేట్ కనిపిస్తారు అక్కడ. ఇది ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కేసు ఒకటి వచ్చింది, మీరు వినుంటారు. ఇమ్రాన్ ఖాన్ని అమెరికన్ ఆయన డొనాల్డ్ లూ వాళ్ళ ఫార్మర్ అంబాసిడర్, ఆయన ట్రాప్ చేశాడు, ఆయన జైలు వేపించిండు అని చెప్పేసి. కరెక్ట్, కానీ కమ్యూనికేట్ చేయనీయట్లేదు ఇమ్రాన్ ఖాన్ని, ఆయన బయటకు రానియట్లేదు. ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే తెలిసిపోతుంది. అక్కడ అసీం మునీర్ దగ్గర అడగాలంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేయట్లేదని, ఇమ్రాన్ ఖాన్ గురించి అడగమని చెప్పండి ఒకసారి. దే విల్ నాట్ ఆస్క్, రేపు పొద్దున జైలు వేసేస్తాడు ఆడు, అంతే. సో మీకు చెప్పడానికి ఎయిర్ కండిషన్ స్టూడియోలో కూర్చొని వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాంటారు వాళ్ళు. షీ ఈజ్ అ చైనీస్ ఏజెంట్, ఆమె రాసిన ఆర్టికల్స్ అంతా మీకు పంపించాను కూడా నేను, చూడండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రో చైనీస్. సో న్యాచురల్లీ ఆమె యాంటీ ఇండియన్ అంటుంది. మనం మహేష్ గుర్తుపెట్టుకోవాలి, రఫాల్ కొనుక్కున్నాడు వెళ్ళినప్పుడు ఎంత వ్యతిరేకత ఉండే దేశంలో అమంగ్ మీడియా, సర్టన్ మీడియా, హిందూ, కమ్యూనిస్ట్ పార్టీ, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఫండెడ్ న్యూస్ పేపర్ అది. నరసింహన్ రామ్ దాని ఆర్టికల్స్ స్కాన్ చేసిన ఫైల్ నోటింగ్స్ క్యారీ చేసిండు, కిందది క్రాప్ చేసేసిండు కావాలని చెప్పి. అప్రూవ్డ్ అని కింద ఉంది, కానీ పైనది అప్రూవ్ కాలేదని చెప్పి పెట్టారు. పెద్ద కాంట్రవర్సీ అని సుప్రీంకోర్టు వాయించేశారు వీళ్ళందరినీ, బట్ ఈ కమ్ విత్ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి. ఎందుకు చేశారు? బికాస్ రఫాల్ వస్తే చైనాకి థ్రెట్, పాకిస్తాన్కి థ్రెట్. అది అందుకు మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం కదా. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి 300 కోట్లు ఇచ్చారు చైనీస్. ఎంత ప్రేమనా వాళ్ళకి. రాహుల్ గాంధీ సంతకం పెట్టిన ఫోటో మీరు చూసుంటారు. దట్ ఈస్ ద అగ్రిమెంట్. 300 crores. ఎందుకంటే 300 crores చైనీస్ గవర్నమెంట్ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఇవ్వడం? మా పని మీరు చేయాలి అంతే. మేము ఏమైనా తెచ్చుకుంటే దాన్ని వ్యతిరేకించాలి ఇమ్మీడియట్లీ. మీరు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ సేమ్ థింగ్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తే ఇంపాక్ట్ మ్యాక్సిమం చైనా మీద ఉంటుంది. సో మనోడు వెళ్ళండి అక్కడికి వ్యతిరేకించారు. ట్రైబల్స్, అది ఫ్లోరా అండ్ ఫౌనా అన్ని అని చెప్పేసి. మిగతా చైనా వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పండి, లేకుంటే రేపు మిగతా మాల్డీవ్స్కి వెళ్ళి చెప్పండి, వాళ్ళు తీసి లోపల వేసేస్తారు వాళ్ళు. ఇక్కడే మన దేశంలోనే ఉంది ఇంత ఫ్రీడమ్ మనం ఇచ్చేది. వి గివ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. దట్ మై ప్రాబ్లమ్ ఇస్ దట్ సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది ఇందిరాగాంధీ గారు చేసినట్లు ఎమర్జెన్సీ చేసి పడేయచ్చు ఒకసారి, మంచిగా ఉంటుంది. వీ నీడ్ ఎ డిక్టేటర్. టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఆల్సో బ్యాడ్. మనకి ఇంత డెమోక్రసీ అక్కర్లేదు మనకి. సో ఇది మోదీ గారి గురించి క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. మీరు ఆయన చైర్లో కూర్చోండి, మీ ప్రాబ్లం ఏంటి, ఆయన మీకు జవాబు ఇవ్వాల్సిందే. ఎక్కడ ఆయన మీ దగ్గర శాలరీ తీసుకుంటలేడు. ఆయన కావాలంటే జవాబు ఇస్తారు, లేకుంటే ఇయ్యరు. వాళ్ళ అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు మొత్తం మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా దాని జవాబు ఇస్తారు. కాదు మోదీ గారే చెప్పాలి. ఎందుకు చెప్పాలండి? అగైన్ మై క్వశ్చన్ ఇస్, ఎందుకు చెప్పాలి? ఎక్కడ రాసి పెట్టిందా మా కాన్స్టిట్యూషన్లో దట్ ఓన్లీ ద ప్రైమ్ మినిస్టర్ కెన్ రిప్లై అని చెప్పేసి? ప్రెసిడెన్షియల్ అడ్రస్ లాగా పార్లమెంట్ మొదలైనప్పుడు ఎక్కడ లేదు కదా అది. సో దిస్ ఇస్ మై టేక్ మహేష్. సార్ మన్ కీ బాత్ కానీ ట్రూత్ సోషల్ కానీ అవి లైక్ మన ఇండియన్స్ ఎక్కువగా చూస్తుంటారు. మామూలుగా ఇప్పుడు లైక్ వేరే కంట్రీ నుంచి మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ మనం వేరే కంట్రీకి ఇప్పుడు యూరోప్కి వెళ్ళిన ఉద్దేశం కూడా లైక్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కదా సార్. సో ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సార్, లైక్ ఏం మాట్లాడతారు అని చెప్పేసి. రీసెంట్లీ కూడా FTA సైన్ చేసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో మనం వెయిట్ చేస్తాం. అండ్ ఈ ఏమైనా ప్రోటోకాల్స్ ఉంటాయా లైక్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టడానికి? లైక్ అదేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ బ్రీఫింగ్స్ అంటారు. అంటే మనం ఒక దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు వచ్చాము, ఏం జరిగింది, దాని గురించి ఇద్దరు మాట్లాడతారు.
మేబీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ స్టేట్ హెడ్స్ ఆఫ్ స్టేట్ మాట్లాడతారు, ఒక బ్రీఫింగ్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి ఇంప్రాంప్టు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, దే బి టోల్డ్ మ్యాక్సిమం 5 questions 6 questions. అది కూడా ముందు ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక 50 మంది ఉంటే వాళ్ళందరూ కొట్లాడతారు, దానికోసం ముందే చెప్పేస్తారు మీరు అడగండి 3 లేడీస్ 3 జెంట్స్, ఓకే, అండ్ ఇద్దరు ఫారినర్స్, ఇక్కడ ఇద్దరు ఫారినర్స్, ఇద్దరు ఇండియన్స్, సో దట్ ఎవ్రీబడి ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద బార్గెన్. ఓకే, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అడగరు, కానీ వాళ్ళు ఎవరు అని ఐడెంటిఫై చేసుకుంటారు ముందే. సో దట్ దర్ ఇస్ నో కాంట్రవర్సీ బిఫోర్. నన్ను బ్రిటన్ నుంచి వచ్చాను, నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు వాడు, మీరు నార్వీజియన్స్కి ఇచ్చిండు, ఇక్కడేమో హిందీ వాళ్ళకి ఇచ్చిండు, అక్కడ తమిళ వాడు ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు కొట్టుకుంటారు. అది కాకుండా ఉండడానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇది నార్మల్ ప్లేస్లో నడుస్తుంది. అన్ని ప్లేసెస్లో ప్రధానమంత్రి రిప్లై చేయడం అని ఎక్కడ రాసి పెట్టలేదు. అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. అమెరికన్ ప్రెసిడెంట్కి పబ్లిసిటీ కావాలి, బికాజ్ ఆయన చెప్పిన ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది. మన ప్రధానమంత్రి చెప్పిన దానికి కూడా విలువ ఉంటుంది, కానీ ఆయనకు ఎప్పుడు కావాలో అది అప్పుడు చెప్తారు. ఆయనకు కావాల్సిన మీడియం ఈజ్ సోషల్ మీడియా టుడే. మనం ఎవరైనా బయట నుంచి వచ్చాయని చెప్పేసి మనం రేపు వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడే హైదరాబాద్ హౌస్లో డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు ఒక రీడౌట్ ఇస్తారు, దాన్ని ఏం జరిగింది వాళ్ళ మినిట్స్ మీటింగ్ లాగా, సింపుల్ అంతే. దానికన్నా పెద్ద ప్రోటోకాల్ అనేది అది ప్రోటోకాల్. ఎందరు వచ్చి కెమెరా ముందు నిలబడి మాట్లాడడం అనే ఆ ఫ్యాషన్ పోయింది. మన దేశంలో ఆ ప్రోటోకాల్ లేదు. మీరు చూసుంటారు, ఈవెన్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా హీ విల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్, హీ విల్ నాట్ టేక్ క్వశ్చన్స్. నేను చెప్పేది మీరు వినండి, మీకు కావాలి, నాకు కాదు పబ్లిసిటీ. మీకు నా స్పీచ్ రికార్డ్ చేస్తే మీరు టెలికాస్ట్ చేస్తారు, మీకు దాని నుంచి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, మీకు డబ్బులు వస్తాయి. ఓకే, ఇట్స్ ఫర్ యువర్ బెనిఫిట్, నాట్ మై బెనిఫిట్. నాకు అడ్వర్టైజ్మెంట్లు రావు అని చెప్తారు వాళ్ళు, వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఓకే, అక్కడ వచ్చి నేను అదే అడుగుతాను ఇదే అడుగుతా, సారీ, నో క్వశ్చన్స్. మీరు వినాల్సి ఉంటే వినండి, లేకుండా వెళ్ళిపోండి, సింపుల్ యాజ్ దట్. ప్రోటోకాల్ ఉంటుంది, ప్రతి దానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తే కూడా ప్రోటోకాల్ ఉంటుంది దానికి. మీరు చూసుంటారు, ఆపరేషన్ సింధూర్ టైంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఉంటుంది. వింగ్ కమాండర్ భూమికా సింగ్ అండ్ అక్కడ మా లేడీ పేరు మర్చిపోయాను, సఫియా ఖురేషి, వీళ్ళు అడ్రస్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్, దర్ ఆల్ ప్రోటోకాల్ డ్రివెన్. వాళ్ళు క్వశ్చన్స్ తీసుకోలేదు వాళ్ళు, మీరు చూసుంటారు. బట్ ద సీనియర్స్ ఎప్పుడు వచ్చారో, వాళ్ళు ఎయిర్ మార్షల్ భారతి వీళ్ళందరూ వచ్చినప్పుడు, డీజీఎంఓ వచ్చినప్పుడు, దెన్ దే స్టార్టెడ్ టేకింగ్ క్వశ్చన్స్, బికాస్ దే ఆర్ సీనియర్స్, దే కెన్ టేక్ క్వశ్చన్. మోదీ గారు జవాబు ఇవ్వక్కర్లేదు. మీరు ఏం మాట్లాడారు నార్వీజియన్ కంటే, అరే ప్రెస్ నోట్ వస్తుంది, అది చూసుకో, నీకెందుకు. భారతదేశంలో హ్యూమన్ రైట్స్, ఏం హ్యూమన్ రైట్స్ చెప్పండి. ఇరాన్ వెళ్ళి హ్యూమన్ రైట్స్ గురించి అడగండి ఒకసారి, అప్పుడు చెప్తారు వాళ్ళు హ్యూమన్ రైట్స్ ఏంటనేది. సో చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ ఏమైంది, హ్యూమన్ రైట్ వాట్ ఇస్ ఇట్. మన దగ్గర కోర్ట్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నారు, ఏం చిన్నదానికి కూడా కోర్టుకు వెళ్తారు మన దేశంలో. మళ్ళీ మీకు ప్రాబ్లం ఏంటి? నిన్ననే సుప్రీంకోర్టు చెప్పారు, బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ నాట్ ద కంపల్సరీ అని చెప్పారు కదా. సో మన దేశంలో మన ప్రొటెక్షన్ మనకు కావాల్సి ఉంది. మీ దేశం సంగతి మీరు చూసుకోండి, నార్వీజియన్స్, అండ్ ఎస్పెషల్లీ యూ ఆర్ ఫ్రమ్ చైనా, యూ హ్యావ్ ఎన్ అజెండా. మీ ఆర్టికల్స్ చూస్తే తెలిసిపోతుంది, చిన్న 4th class పోరని కూడా అర్థమవుతుంది మీరు ఎట్లాంటి ఆర్టికల్ రాస్తారని. మళ్ళీ మీరు వచ్చి డోంట్ పుట్ ఆన్ ఎ షో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. మీకు కావాలి ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఉన్న కొంతమంది సెక్యులర్ ఉన్నారు, వారు ఇమ్మీడియట్లీ టేకప్ చేసిండ్రు అది. వాళ్ళందరూ ట్వీట్ చేయడం మొదలుపెట్టింది, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. వాళ్ళ కోసం షీ వాంటెడ్ దెమ్ టు గివ్ హర్ పబ్లిసిటీ, ఆమెకు వచ్చింది పబ్లిసిటీ, అది కావాలన్నమాట. 2 రోజుల తర్వాత ఇవి కనిపించదు, కానీ కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి ఆమెకి. మన దగ్గర టెలివిజన్ ఛానల్లో డిబేట్ పిలిపిస్తారు కొంతమంది రైట్ వింగ్ వాళ్ళు, లెఫ్ట్ వింగ్ వాళ్ళు, కొంతమంది మన దగ్గర లెఫ్ట్ వింగ్ వాళ్ళు పిలిపిస్తారు. ఏది ప్రింట్, స్క్రాల్, వైర్, క్యారవాన్ వీళ్ళు పిలిపిస్తారు ఇంటర్వ్యూ కోసం. హిందూ కూడా పిలిపొచ్చు ఒకసారి, వాళ్ళు కూడా పిలుస్తారు కావాలంటే, బికాజ్ దే వాంట్ టు గెట్ పబ్లిసిటీ ఫ్రమ్ హర్. బట్ సారీ, మన ప్రధానమంత్రిని మనం ప్రొటెక్ట్ చేయాల్సింది. ఆయన నరేంద్ర మోదీ అని కాదు, ఏ ప్రధానమంత్రి వెళ్ళినా కానీ అంతే. దీనికన్నా ముందున్న ప్రధానమంత్రి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్లోనే తీసుకెళ్తుండే వీళ్ళందరినీ. ఓకే, 5-star హోటల్లో ఉంచుకుంటుండే. ఆన్ రికార్డ్ మహేష్, వైన్, విస్కీ, ఎక్స్పెన్సివ్ ఫుడ్ వీళ్ళంతా జర్నలిస్ట్కి సర్వ్ చేసిండు మన్మోహన్ సింగ్ టైంలో. ఒక్కసారి 2 సార్లు కాదు, ఆల్మోస్ట్ 20 సార్లు, 20-25 సార్లు తీసుకెళ్ళండి ఫారిన్ ట్రిప్స్లో. మళ్ళీ వాళ్ళు మంచిగా రాయకుండా మన్మోహన్ సింగ్ కూడా ఏం రాస్తారు వాళ్ళు? మీరు మొత్తం ఫ్రీగా తిండి తిని ఫోర్క్లు, నైఫ్లు, షాంపెయిన్ బాటిల్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మీరు మంచిది రాయారా? మంచిగా రాస్తారు మీరు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. కొంతమంది జర్నలిస్ట్ షాంపెయిన్ బాటిల్ కూడా ఎత్తుకుపోయారు అక్కడి నుంచి, హోటల్ నుంచి. అది కూడా కేసులు ఉన్నాయి. మన జర్నలిస్టే ప్రధానమంత్రితో వెళ్ళిన వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్లో, విఐపి ట్రీట్మెంట్ అందరికీ. మోదీ గారు తీసుకెళ్లారు ఎవరిని? ఈ డజంట్ టేక్ ఎనీబడి ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్. మీరు కావాలంటే మీరు కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొని మీరు వచ్చేసేయండి, ఐ విల్ నాట్ టేక్ ఎనీబడి, సారీ, నా పాలసీ ఇది, అంతే, ఫినిష్డ్.
దాని పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. తర్వాత మర్చిపోయారు అందరు. ఎందుకంటే పాకెట్ నుంచి కట్ చేయడానికి మన వాళ్ళు రెడీగా లేరు. ఫుకట్లో తీసుకెళ్తారు, ఫుకట్లో స్టే ఇస్తే, ఫుకట్లో తిండి పెడితే హ్యాపీ. ఇది ప్రాబ్లం మన మీడియాది. సో అది మోదీ గారు ఆ కల్చర్ బంద్ చేసేసారు. నో ఇఫ్ యూ వాంట్ యూ కమ్ అని చాలా మంది వెళ్తున్నారు ఇప్పుడు కూడా, బట్ వెరీ సీరియస్ జర్నలిస్ట్ దే గో. ఆర్ఎఫ్ ఎరా వాళ్ళు వెళ్ళారు. దానికి డిఫరెన్స్ అన్నమాట. సో అది సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అయిన సురేష్ కోచ్టిల్ గారి పర్స్పెక్టివ్ ఈ పర్టికులర్ ఇష్యూ పైన, ఏదైతే ప్రధాని మోదీ గారు ఆన్సర్ చేయకుండా ఎందుకున్నారు అనే దానికి ఆయన ఇచ్చిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్. దీనికి సంబంధించిన మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.